ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. అది ఆ ప్రకారంగా మనం అలవాటు చేసుకుంటే మనకి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఇక వాటి గురించి ఫస్ట్ మనకి భయం ఉండదు. అయితే ఇప్పుడు మనకున్న సమస్యల గురించి మనం తండ్రికి ప్రార్థన చేస్తాం, ఎంతో భారంగా ప్రార్థన చేస్తాం, ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తానే ఉంటాం. నైట్ చేస్తాము, పగలు చేస్తాము. ఇప్పుడు 3 గంటల ప్రార్థన అని పెట్టాను, చాలా మంది చేస్తున్నారు. ఎందుకంటే నేను మిమ్మల్ని చూడకపోవచ్చు, కానీ తండ్రి చూస్తున్నాడు. ప్రార్థన చేయండి అమ్మా, ఈ టైంలో చేయండి, ఈ సమయంలో చేయండి, మీకు అనుకూల సమయం. ఎందుకంటే ఆ సమస్య మీద మనకున్న భారాన్ని బట్టి మనం అంత ఇంట్రెస్ట్గా చేస్తున్నామా లేదా అనేది తండ్రికి తెలుసు, మనకు తెలుసు. చిన్న చిన్న సమస్యలు అయితే మనం పట్టించుకోం, అవే వస్తేలే, అవే పోతేలే, చిన్నయేగా పర్వాలేదు అనుకుంటాం. ఇక అంతకన్నా మించి అనారోగ్య సమస్యలు, మన పిల్లలకి బాగాపోతే ఇంకా భయం వేసింది. మన బిడ్డలకు కానీ ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగాకపోయినా చాలా భయపడతాం. అయితే తండ్రి ఏం చెప్తున్నాడంటే, మనం ప్రార్థన చేసిన తర్వాత ఒక ప్రార్థన వినపం, మనకున్న సమస్యని తండ్రి చేతుల్లో పెట్టిన తర్వాత ప్రార్థనలో కూర్చున్నంతసేపు భారంగా ప్రార్థన చేస్తాం, కన్నీటితో ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ఆ సమస్య అనేది మనకు గుర్తొస్తే మనశ్శాంతి ఉండదు కదండి. ఫస్ట్ మన మైండ్ ప్రశాంతంగా ఉండదు, అదే ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా చేయాలి, ఈ సమస్యలు ఎట్లా తీసేయాలి, ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, ప్రాబ్లం వచ్చింది, ఈ అనారోగ్యం ఎన్ని డబ్బులు పెట్టినా కూడా హెల్త్ క్యూర్ అవ్వట్లేదు, ఏం చేయాలి, ఇంకెంతకన్నా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం మామూలుగా ప్రార్థన చేయకముందు. తర్వాత ఎవరో నీ బోటోళ్ళు నా బోటోళ్ళు ఎవరో చెప్పారు, ఇదిగో ఇలా చేసుకోండి అమ్మా, ఈ టైంకి చేసుకోండి, ఇలా చేసుకోండి, తగ్గింపు ప్రార్థన అని తండ్రి ఎవరొకరి ద్వారా లేకపోతే వాక్యం ద్వారానో మీతో చెప్పాడు అనుకోండి, పంపించాడు వార్త, ఇలా చేయండి, మీ సమస్యలు నేను తీసేస్తాను అని చెప్పాడు. సరే, ఇక అప్పుడు కూడా మనకు ఆ సమయానికి మెలకు రావట్లా, అది కూడా తండ్రి సహాయం అడిగేమో. తండ్రి మెలకు ఇచ్చాడు. 3 గంటలకు లేచి, సిస్టర్ మేము 3 గంటలకు లేచి ప్రార్థన చేసుకుంటున్నాను, అలవాటు చేసుకుంటానని చాలా మంది చెప్తున్నారు. చాలా సంతోషం. అసలు వార్త తండ్రి మీ దగ్గరకు తీసుకొచ్చిన తర్వాత మీరు రియలైజ్ అయ్యారు, ఆ మనసు తండ్రి మీకు ఇచ్చాడు చూడండి, అదే గొప్ప. ఎందుకంటే తండ్రి దృష్టిలో మీరున్నారు కాబట్టి చేస్తున్నాను అని చెప్తున్నారు. అయితే ప్రార్థన చేస్తున్నాం, మనం భారంగా ప్రార్థన చేస్తున్నాం, చాలా బాధగా, చాలా ఏడుపు కన్నీటితో చేస్తున్నాం, ఆసక్తితోనే చేస్తున్నాం. అయితే చేసిన తర్వాత మనం ఒక పని మాత్రం చేయట్లేదండి. ప్రార్థన చేసేది వేరు, ప్రార్థన చేసిన తర్వాత ఒక పని చేయాలి. అది అలా చేస్తేనే మన సమస్యలకి, మన ప్రార్థనకి జవాబు వచ్చింది. అది నాకు తెలిసేలా చేసాడు తండ్రి చాలా విషయాల్లో. అదేంటంటే, ప్రార్థన చేసి ప్రార్థనలో మనకున్న సమస్యలని తండ్రి చేతికి అప్పగించి తండ్రి పాదాల దగ్గర ఆ ప్రార్థన వినపాలు, ప్రేయర్ రిక్వెస్ట్లని పెట్టేసిన తర్వాత, ప్రార్థన అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత ఇక ఆ సమస్య గురించి మీరు ఆలోచించొద్దు, ఇక అస్సలు ఆలోచించొద్దు. మీకు అందుకే పదే పదే చెప్తున్నాను, ఇదే విషయాన్ని మీరు అలవాటు చేసుకోవాలి. ఇలా మన మైండ్ సెట్ మారితేనే మన కుటుంబాల్లో శ్రమలన్నీ తొలగిపోతాయి. ఇప్పుడు ఎవరైనా మా అమ్మోళ్ళకి యాక్సిడెంట్ అయిందన్నా కూడా, మా అన్నయ్యకి అట్లా హాస్పిటల్లో ఇట్లా మందు తాగి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడన్నా కూడా అప్పుడు దుఃఖం వచ్చింది మనకు, వెంటనే మనకి ఏడుపు వచ్చేసింది కదా. ఏడుపు రాగానే దేవుని పాదాల దగ్గర కూర్చొని మనకున్న దుఃఖాన్ని, మరి అమ్మకి యాక్సిడెంట్ అయిందో, లేకపోతే అన్నయ్య ఇట్లా హాస్పిటల్లో ఉన్నాడు, నాన్న ఇట్లా హాస్పిటల్లో ఉన్నాడని భారంగా కన్నీటితో ప్రార్థన చేసి ఆ సమస్య తండ్రికి అప్పగించిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఆ ఆలోచన ఇవ్వలేదండి తండ్రి. నిజంగా 10 రోజులు మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు. ఆ చుట్టుపక్కల వాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు అందరూ వచ్చి జాలి పడతారు కదా, అర్రే ఏందమ్మా ఇంత సడన్గా ఇట్లా అయింది, మీ నాన్నకి ఐసీయూలో ఉండమైంది, మొన్నటిదాకా బాగానే ఉన్నాడు కదా అని అందరూ మాట్లాడుతున్నారు. వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది. అయినా సరే నాకు ఏడుపు కానీ, వాళ్ళు మాట్లాడేటప్పుడు కళ్ళల్లో నీళ్లు కానీ, అధైర్యం కానీ, వాళ్ళకల్లే చూడడం, పర్వాలేదులే పెదనాన్న, తగ్గిస్తాడు తండ్రి, మన వేసేయమనుకున్నాడుగా అని చెప్పడం అలవాటు చేశాడు తండ్రి. వాళ్ళు ఏడుస్తారు నా దగ్గరకు వచ్చి, వాళ్ళు ఏందమ్మా ఇట్లా అయింది, నాన్నకి ఇట్లా అయింది, మీ అన్నయ్య కానీ వాళ్ళు ఏడుస్తా చెప్తారు. నాకు ఏడుపు రాదు ఎందుకనో.
రానివ్వలేదు తండ్రి. ఎందుకనో కాదు, ఎందుకంటే ఒక సమస్య మనం తండ్రి పాదాల దగ్గర పెట్టిన తర్వాత ఆ సమస్య గురించి మనం ఆలోచిస్తే ఆ సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే తండ్రికి శక్తిని మనం అనుమానిస్తున్నట్టే, ఆ శక్తి తండ్రికి లేదని మనం అనుమానిస్తున్నట్టే లెక్క వచ్చింది కదా. ఒక్కసారి అందుకే నేను జాగ్రత్తగా వినండి అని చెప్పింది. ఆ సమస్య గురించి మనం అంత భారంగా ప్రార్థన చేసి ఆ సమస్య తండ్రికి అప్పగించిన తర్వాత ఇక మళ్ళీ మనం మామూలుగా ఉన్నప్పుడు ఇక ఏడవకూడదని తండ్రి మనకు నేర్పిస్తున్నాడు. ఒకసారి కూడా ఇంతే, నేను హాస్టల్లో ఉండి చదువుకున్నామని చెప్పాం కదా. హాస్టల్లో ఉన్నప్పుడు 8th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా, విజయవాడ వెళ్తే అమ్మ వాళ్ళకి పెద్ద యాక్సిడెంట్. ఇక అది యాక్సిడెంట్ స్పాట్ అని ఆల్రెడీ మీకు చెప్పాను, అయినా ఒకసారి గుర్తు చేస్తాను. ఆ యాక్సిడెంట్ స్పాట్ పలానా ప్లేస్లో ఏ బండి వెళ్ళినా ఆ ప్లేస్కి వచ్చేసరికి ఖచ్చితంగా యాక్సిడెంట్ అయింది, ఖచ్చితంగా చనిపోయారు, చాలా మంది చనిపోయారు. అది కూడా ఏ టైంలో జరిగిందంటే 4, 5 ఆ టైంలోనే యాక్సిడెంట్ అయిందంట అదే ప్లేస్లో. అది స్పాట్, అసలు ఇక యాక్సిడెంట్ స్పాట్ చాలా డేంజర్ ప్లేస్. ఆ ప్లేస్లో అమ్మ నాన్న లారీ ఎక్కి వస్తున్నారు. అత్తమ్మ దగ్గరికి వెళ్ళి విజయవాడ వెళ్ళి లారీ ఎక్కారు. అప్పట్లో లారీలు అంటే చాలా తక్కువ రేటు, బస్సుల కంటే అంత స్తోమత లేదు, ఆ టైంలో బస్సులు ఉండవు. సరే ఇక ఏదో ఒక లారీ వస్తుంది, అటే దారిలో వస్తుంది, దింపుతారా అంటే సరేనే ఎక్కించుకున్నారు. కరెక్ట్గా ఆ ప్లేస్కి వచ్చేసరికి వెనక నుంచి మరి ఏ బండి వచ్చిందో ఏమో, డ్రైవర్ అంకుల్ ఇక్కడ జాగ్రత్తగానే ఉన్నాడు, అయినా సరే వెనక నుంచి ఫాస్ట్గా స్పీడ్కి వచ్చేసి ముందు లారీని గుద్దేసింది. ఆ ముందు లారీలో అమ్మవాళ్ళు ఉన్నారు. ఆ కిటికీ లారీలో కూర్చుంటారు కదా, ఆ అద్దాలు పగలగొట్టుకుని అద్దాల్లో నుంచి ఎగిరి కింద పడ్డారు. ఒక ఫైట్ సీన్ ఎలా అయితే ఉండిద్దో సినిమాల్లో మనం చూస్తాం కదా, వెహికల్లో ఉన్నప్పుడు ఏదైనా వెనకాల బండి గుద్దినప్పుడు ఆ అద్దాల్లో నుంచి ఎగిరి అట్లా బయటపడతారు, అలాగే పడ్డారంట. ఎగిరి అద్దాల్లో నుంచి అద్దాలు పగలగొట్టుకొని ఎగిరెళ్ళి ఒక 50 మీటర్స్ అంత దూరంలో వెళ్ళి పడ్డారు. అయితే దేవుడి కాపుదల, నాన్నకేమో చేతికి గూడుకి తగిలింది, మధ్యలో జాయింట్ ఉండింది కదా అద్దాలకి మధ్యలో, అది తగిలింది నాన్నకి చేతికి గూడు, అమ్మకి తగిలింది. నాన్న పడ్డాడు, అమ్మ పడింది. నాన్నకి కాస్త చెయ్యి కొంచెం ఫ్రాక్చర్ అయింది, అమ్మకి ఏంటంటే కాలుకి ఇంత చెక్కులాగా లేచింది కాలుకి, అంతే. అంటే మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎదురుదాయి తగిలితే ఉద్దుకు పడితే దెబ్బలైనా తగిలితే అలా తగిలాయండి. నాన్నకే కాస్త చేతికి, అంటే మరి కుట్లు పడేంత తగలలేదు కానీ కొంచెం చెయ్యి బెరికినట్టు అయిపోయింది. అంతకు మించి దేవుడి కాపుదల, మనం చేసే ప్రార్థనకి జవాబు. మనం ప్రార్థన, ఇలాంటి ప్రార్థన రోజు నేను చెప్తుంది అందుకే, ఆయన భద్రత, ఆయన కాపుదల మనకు ఉండాలంటే మనం ప్రార్థన చేయాల్సిందే ఖచ్చితంగా. రోజు అదే ప్రార్థన చేస్తున్నారు సిస్టర్, ఇక మా వల్ల కాదు అని వదిలేయకండి. ఎప్పుడు ఎటు నుంచి ఏ ప్రమాదం వచ్చిందో, అపవాది మనకి ఎటువంటి ప్రమాదం తీసుకొస్తాడో మనకు తెలియదు, కానీ మన తండ్రికి తెలుసు. కాబట్టి ఆయన కంచె మనం అడగాలి. రోజు ఎందుకు అడగాలంటే దేవుని మర్చిపోకుండా ఉండడానికి. అయితే మాకు తెలియకుండానే చిన్నప్పుడు ప్రార్థనలు చేసేవాళ్ళమని చెప్పారుగా, చేపించేవాళ్ళని. ఆ ప్రార్థనకు శక్తి వల్ల దేవుని కాపుదల ఉండబట్టే ఆ యాక్సిడెంట్ స్పాట్లో కొన్ని వేల మంది చనిపోయారు అదే ప్లేస్లో. ఇక యాక్సిడెంట్ అని తెలిసిందంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎంతమంది చనిపోయారు, ఒకళ్ళ ఇద్దరా, అయిపోయి ఉంటారు స్పాట్లో అని ఇక ఆ లెక్కలో ఆలోచిస్తారంట. ఇక అలా మాట్లాడేస్తారు. ఎందుకంటే చుట్టుపక్కల చూస్తారు కదా ప్రతిరోజు ప్రతిసారి. కొన్ని వేల మంది చనిపోయారంట అదే స్పాట్, అదే యాక్సిడెంట్, అక్కడే జరిగిన యాక్సిడెంట్లో. అది చిన్న యాక్సిడెంట్ అయినా పెద్దదైనా కూడా అక్కడ గనక ఆ ప్లేస్లో యాక్సిడెంట్ అయిందంటే మరణమే. ఇక అలాంటి ప్లేస్లో జరిగిన యాక్సిడెంట్ నుంచి చిన్న చిన్న దెబ్బలతో అమ్మా నాన్న క్షేమంగా బయటపడ్డారు. పడేశాడు తండ్రి. ఆ డ్రైవర్ అంకులకు కూడా కొంచెం అమ్మ వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ తగిలాయంట, కానీ ప్రాణాపాయ స్థితి అయితే లేదు, బ్రతికాడు. డ్రైవర్కే కొంచెం ఎక్కువ దెబ్బలు తగిలాయని చెప్పారు అమ్మోళ్ళు, కానీ ప్రాణం నిలబెట్టాడు తండ్రి. కేవలం అమ్మా నాన్నతో ఆయన ఉన్నాడని. మన ప్రార్థన, మనం చేసే ప్రార్థన మన బిడ్డలకు కానీ మన వాళ్ళకు కానీ చుట్టూ ఎలా కాపుదలంటే వాళ్ళకే కాదు రక్షణ, వాళ్లతో ఎవరున్నా కూడా వాళ్ళకు కూడా కాపుదలిచ్చింది అని తండ్రి ఇక్కడ చూపించాడండి. అయితే అప్పుడు యాక్సిడెంట్ అయింది, అమ్మ వాళ్ళ
హాస్టల్కి వచ్చారు ఒక 2 months తర్వాత. మమ్మల్ని బయటకు రానివ్వరు, అస్సలు రావద్దు. పేరెంట్స్ వచ్చారన్నా కూడా పంపరు. ఇక వాళ్ళు బతిమలాడితే అప్పుడు పంపిస్తారు. పేరు రాసి గేట్ దగ్గర లోపలే పంపిస్తే హాస్టల్లో తీసుకొస్తే అప్పుడు మేము బయటకు వచ్చేవాళ్ళం. నేను నాతో పాటు ఇంకొక ఆమె ఉన్నా, అంటే మా అక్క కూతురు, కజిన్. అమ్మ ఆ అమ్మ నానేమో ఈ చెయ్యి కొంచెం బెనికింది కదా, మెళ్ళ అది వేసుకున్నాడు కట్టుకుని. అమ్మ ఏమో కాస్త మోకాలు నొప్పి, అమ్మ బాగానే ఉంది. వాళ్ళని చూసి ఆ పిల్ల ఏడ్చేస్తుంది. చిన్నది, అంటే తను 6th 4th అనుకుంటా, నేను 8th. ఏడ్చేస్తుంది. నాకు ఏడుపు రావట్లా. యాక్సిడెంట్ అయింది, మీ అమ్మ నాన్నకి యాక్సిడెంట్ అయింది అని ఎవరైనా వచ్చి చెప్పారనుకోండి, మీరు ధైర్యంగా ఉంటారా? ఉండగలవా అసలు? వెంటనే ఏడుపు వచ్చేసింది. ఏమైందో, ఎక్కడ దెబ్బలు తగిలాయో, వామ్మో టెన్షన్ వచ్చేసింది. కానీ ఆ తెలియని వయసులో కూడా తండ్రి ఆ భయం అనేది లేకుండా చేశాడండి. అది దేవుని దగ్గర నుంచే మనం పొందుకోవాలి. అది ఎప్పుడంటే, నేను ప్రార్థన చేశాను, నా తండ్రి నాకు కాపుదల ఇస్తాడు అంతే. అది ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా సరే, ఎన్ని అప్పులైనా సరే, ఎంత నాకు గర్భఫలం మ్యారేజ్ అయ్యి ఇంకో 20 సంవత్సరాలు అయినా సరే నాకు గర్భఫలం నా తండ్రి ఇస్తాడు. ఎందుకంటే నా తండ్రిని అడిగాను. ఆయనకు నా సమస్య పెట్టిన తర్వాత ఖచ్చితంగా నాకు రిప్లై ఇస్తాడు, నా గర్భాన్ని తెరుస్తాడు అని మనం ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా ఉంటేనే, అదే విశ్వాసం అంటారు. ఇక్కడ పేరు విశ్వాసం అంటే అదే. ఆ పిల్ల శోకండాలు పెట్టి ఏడ్చేస్తుంది. అరే ఎందుకు ఏడుస్తున్నావురా, అయిపోయింది, దేవుడి దయ వల్ల క్షేమంగానే ఇంటికి వచ్చారు, క్షేమంగా వచ్చారు కదా, కాకపోతే చిన్న చిన్న దెబ్బలు తగ్గిపోతాయి, ఎందుకు ఏడుస్తున్నావు అని ఆపలను ఓదార్చే మనసు తండ్రి ఇచ్చాడు. ఆ నమ్మకం, ఆ ధైర్యం ఇచ్చాడండి. అలాంటి ధైర్యం మీరు కూడా అలవాటు చేసుకోండి. అలాగే అప్పుడు అన్నయ్య కూడా అప్పుడు చెదల మందు దాగి హాస్పిటల్ తీసుకెళ్లారు. నైట్ 11 గంటలప్పుడు ఫోన్ చేశారు. అప్పుడు కాస్త భయం వేసింది, బాధేసి వెంటనే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకున్నా. 11 గంటలప్పుడు 11:30 అప్పుడు వెంటనే మోకరించి, నాకుంది నా రక్త సంబంధికుడు నా అన్న ఒక్కడే, అయ్యా అన్నయ్యకి ఏదన్నా అయితే పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళ పరిస్థితి ఏంటి, మా వదినకి అమాయకురాలు, ఆమెకేం తెలియదు, మీరే నా అన్నయ్య ఐసీయూలో పెట్టారు, 12 గంటలు 24 గంటలు అబ్జర్వేషన్ అన్నారు. ఐసీయూలో ఇంకో 24 గంటలు ఉన్నా సరే అన్నయ్యకి ఏం కాకూడదు, బయటికి తీసుకురాగల శక్తి మీకు మాత్రమే ఉంది, మీరే అన్నయ్యని బయటకు క్షేమంగా తీసుకురండి అని నైట్ భారంగా ప్రార్థన చేసుకున్నాను. అప్పుడే డబ్బులు అడిగారు. డబ్బులు ఎట్లా కట్టాలన్నారు. నా దగ్గర స్పాట్లో డబ్బులు లేవు. ఎవరిని అడగాలి? మా హస్బెండ్ని అడగాలి. అమ్మా నాన్న వాళ్ళకి అదే పరిస్థితి, అడగాలి. ఇంక నాకు వేరే ఆప్షన్ లేదు. మళ్ళీ ప్రార్థన చేసుకున్నా. నా దగ్గర పైసలు లేవు, నేను ఎవరిని అడగాలి? ఇప్పుడు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళకపోతే డేంజర్. నువ్వే నాకు, మీ దగ్గర నుంచి నాకు సహాయం అందాలి ఎలాగైనా సరే అని ప్రార్థన చేసుకుంటే ఒక ఆలోచన ఇచ్చాడు. మా హస్బెండ్ నాకు మనసు ఒప్పదండి అడగడానికి. ఎవరిని డబ్బులు చేయి జాచి అడగాలంటే నాకు మనసు ఒప్పు. ఎందుకనో చిన్నప్పటి నుంచి కూడా ₹1 ఇవ్వు, ఒక ₹2 ఇవ్వు, ఒక 1000 ఉంటే, ఒక 2000 ఉంటాయి, ఇవన్నీ తక్కువ, చాలా తక్కువ. మనసు రాదు అడగడానికి. అవసరం ఉన్నా కూడా మనసు ఒప్పదు అడగడానికి. ఆఖరికి మా హస్బెండ్ను కూడా, ఆయనను అడగాలన్నా సరే ఒక 1000 అడగడానికి కూడా నాకు మనసు ఒప్పదు. ఎందుకంటే నాకు పక్కన వాళ్ళ మీద, ఎదుటి వాళ్ళ మీద ఆధారపడే పరిస్థితి తండ్రి తీసుకురాలే ఎప్పుడు కూడా. నా కాళ్ళ మీద నేను నిలబడేలా తండ్రి డిగ్రీ అయిపోగానే, డిగ్రీ చదివేటప్పటి నుంచే జాబ్ చేయడం నాకు తండ్రి జాబ్ చూపించాడు. జాబ్ చేస్తానే డిగ్రీ కాలేజ్కి వెళ్ళేదాన్ని, పార్ట్ టైం జాబ్ చేస్తానే, న్యూస్ రీడర్గా చేస్తానే. మళ్ళీ డిగ్రీ అయిపోయిన తర్వాత వెంటనే జాబులు చేసుకుంటే జాబులు, ఇంట్లో కూర్చొని కూడా జాబు. పెళ్ళి మ్యారేజ్ అయిన తర్వాత ఇంట్లో కూర్చొని కూడా జాబ్. అదే ఉద్యోగం లేనప్పుడు ప్రార్థన చేసుకుంటే తెల్లారకల్లా నాకు ఉద్యోగం ఇచ్చాడు. మళ్ళీ ఒకళ్ళ కింద నేను బ్రతకడం నాకు ఇష్టం లేదంటే మళ్ళీ ఇంట్లో కూర్చొని ఫ్రీలాన్సర్గా చేసే అవకాశం తండ్రి నాకు దారి చూపించాడు అని మీకు చాలాసార్లు చెప్పాను. అలా మా హస్బెండ్ అడగాలంటే నాకు మనసు ఒప్పట్లా, రావట్లేదు అసలు అడగడానికి. చేయి చాచాలి, నాకు ఇష్టం లేదు, కానీ తప్పదు. తండ్రి మరి ఇదే ఆలోచన ఇచ్చాడు. 11, 12 ఆ టైంలో అంటే ఎవరుంటారండి మెలకుగా? పొడి వేరే వాళ్ళని అడగడానికైనా ఎవరు మెలకుగా ఉండరు, పడుకుంటారు. ఒకవేళ అడిగిన ఆ టైంలో తెచ్చి ఇవ్వలేరుగా. ఈయనైతే కాస్త అకౌంట్లో ఉంటాయి, ఇస్తాళ్లే అనే ధైర్యం. ఇక తండ్రి ఆలోచన ఇచ్చాడు. ఇక తప్పగా మనసు చంపుకొని అడిగాను.
అసలు ఆ మనసు తండ్రి నా భర్త మనసు మార్చాడు ఫస్ట్. అడగంగానే ఇంతకుముందు అడిగితే ఎందుకు ఏంటి అని అన్ని క్వశ్చన్లు అడిగేవాడు. నాకు అందుకే అడగబుద్ధి కాదు. అడిగితే ఇప్పుడు ఏదైనా అవసరం ఉంటేనే కదా అడిగేది. ఎందుకు ఏంటి ఎంత కావాలా ఎంతే కావాలా అలా క్వశ్చన్లు అడిగేవాడు. నేను అడగను, అసలు నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు కూడా ఇక తప్పక అన్నయ్య కోసం ప్రార్థన చేసుకుని అడిగాను. అడగంగానే సరే నేను ఇస్తాను, ఎంత కావాలి నేను పంపిస్తా, నువ్వు ఏడవద్దు, నువ్వు బాధపడద్దు, ఆలోచించగాకు, నేను ఇస్తా కదా, ఎంతైనా ఖర్చు అవ్వని, ఎంతైనా నేను పెట్టుకుంటా, నువ్వు భయపడకు, మీ వదనకు కూడా ధైర్యం చెప్పని ఆ మనసు ఇచ్చానంటే తండ్రి. ఇంతకుముందు క్వశ్చన్లు అడిగేవాడు, ఇప్పుడు ధైర్యం చెప్తున్నాడు నా భర్త. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలే అలా మాట్లాడతాడని. ఎందుకంటే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నేను చూస్తున్నాను కదా, మనిషి మంచోడే. కానీ దేవుని కృప, దేవుని మీద ఆధారపడితే అది ఎలా దారి మనకు చూపిస్తాడనేది. ప్రార్థనకి ఆ నైట్ ప్రార్థన చేశాను. ఆయన నా తండ్రి నాకు డబ్బులు లేవు, నాకు మీరే పంపించనన్నప్పుడు నా భర్త మనసు మార్చి ఆయన ద్వారా నాకు ఇచ్చేలా చేశాడు. తర్వాత ఇక తెల్లారి లేచిన దగ్గర నుంచి ఇక నాకు భయం అనేది లేదు. ఇక అప్పుడే దుఃఖం వచ్చింది. ఆ ఒక్కసారి వినగానే దుఃఖం వచ్చింది. ఇక అంతే ధైర్యం. ఎందుకంటే నా తండ్రికి నేను సమస్య అప్పగించాను. ఇక నేను ఎందుకు భయపడాలి? ఐసీయూలో కాదు, ఇక కోమాలోకి వెళ్ళినా కూడా బయటికి తీసుకురాగల శక్తిగల దేవుడు నాకున్నాడు. నా దేవుడు అంత శక్తిగల దేవుడు, అంత పరమ వైద్యుడు నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి అని ఆ నైట్ ఆ ఒక్క పూట ఆ అరగంటే ఆ దుఃఖం ఉంది నాకు. ఎందుకంటే ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక భారం అనేది దిగిపోయినట్టు అనిపించింది కదా. ఇక అంతే. ఇక నెక్స్ట్ డే నుంచి నాకు దిగులు కానీ, మొహంలో విచారం కానీ, అదే ఆలోచించుకుంటా దిగులుగా కూర్చుంటాం, అన్నం మానేసి దాని గురించి ఆలోచించడం, ఎవరన్నా అడిగినా ఏడ్చుకుంటా నా సమస్య చెప్పడం, ఎవరన్నా అడిగినా కూడా ఇక శోకడాలు పెట్టడం, అన్నం మానేసేయడం. అస్సలు అలాంటి జరగనివ్వడండి తండ్రి. నిజంగా దేవుడి మీద నమ్మకంతో ఉంటే అలాగే ఉన్నాను, అలాగే ఉంచాడు తండ్రి. 10 రోజులు హాస్పిటల్లో ఉండాలి అని చెప్పిన డాక్టర్లు 5 రోజుల్లోనే ఇంటికి పంపించేశారు. 24 గంటలు అబ్జర్వేషన్లో ఉంచాలి అని చెప్పిన వాళ్లే తర్వాత ఒక 5 గంటల తర్వాతకే మామూలుగా జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశారు అన్నయ్యని ఐసీయూలో నుంచి. మళ్ళీ ఐసీయూలో నుంచి కూడా చాలా మంది ఆ కేసులు వస్తూ ఉంటాయి కదా, ఉదయం చెప్పేది నాకు. ఐసీయూలో నుంచి ఓకే అవుట్ ఆఫ్ డేంజర్ అని జనరల్ వార్డుకి తెచ్చిన వాళ్ళు కూడా 2 చనిపోయారంట అన్నయ్యతో పాటు. అంటే ఆ పక్కన ఆ మంచాల మీద ఉన్న వాళ్ళలో 2 చనిపోయారంట అని భయపడింది వదిన. ఎంతమంది అయినా చనిపోని, మనకి ఏం కాదు, అన్నయ్యకి ఏం కాదు. ఎందుకంటే అది మన గొప్పతనం కాదు, ఆ ధైర్యం మన తండ్రి, స్వస్థపరిచే శక్తి గల తండ్రి మనకున్నాడు, నువ్వు భయపడొద్దు అని వదినకి ధైర్యం చెప్పాను. నేను ధైర్యంగా ఉన్నాను. మా అత్తమ్మ కూడా, మా మేనత్త కూడా తెగేడ్చింది పాపం. చిన్నదానికి కూడా తెగేడ్చింది. అత్తమ్మ నువ్వు భయపడొద్దు, నువ్వు ఏడవద్దు, ప్రార్థన చేయి, ధైర్యంగా ఉండు అని ఆమెనే దుఃఖం ఆపేలా చేశా. అంటే అది నా శక్తి, నా గొప్పతనం కాదండి, దేవుని కృప. దేవుని శక్తి మనం తెలుసుకుంటే పూర్తిగా దేవుడి మీద ఆధారపడితే తండ్రి చేసే కార్యాలు ఇలా ఉంటాయి అని నేను చెప్తున్నా. ఎప్పుడూ ఏడవలేదండి. ఆ సమస్య ఉన్నప్పుడు అదే గుర్తు చేసుకొని ఏడవడం, దుఃఖపడడం, భోజనం మానేయడం నాకు అలవాటు చేయలా. అలా చేసాము అంటే మన దేవుడిని నమ్మనట్టే కదా. అలా ఎవరడిగితే వాళ్ళ దగ్గర సమస్య చెప్పేసి ఏడుస్తున్నామంటే ఇక దేవుడి మీద నమ్మకం పోగొట్టుకున్నట్టే కదా, లేకపోతేనే కదా అని. మా నాన్న ఐసీయూలో ఉన్నప్పుడు కూడా, రీసెంట్గానే ఐసీయూలో ఉన్నప్పుడు కూడా అందరూ వచ్చి బాధపడతా, అందరూ వచ్చి ఇంకా ప్రేమగల వాళ్ళైతే కన్నీళ్లు కారుస్తా, ఏందమ్మా ఇట్లా అయింది నాన్నకి, ఏంది ఇట్లా అయిపోయింది నాన్నకి అని అందరూ ఏడుస్తున్నా కూడా నేను మాత్రం అంతే చూస్తూ ఉంటా. అందరికల్లే వాళ్ళకి అర్థం కాదు, ఏంది పిల్ల వాళ్ళ నాన్న, సొంత నాన్న, ఏంది ఏడవను కూడా ఏడవదు అన్నట్టు అనుకుంటారేమో మనసులో. ఎవరేమనుకున్నా సరే, ఎంతమంది ఏడ్చినా, ఎంతమంది దుఃఖపడ్డా నాకు ఏడుపు రాదు. అప్పుడే ఆ విషయం మనకు తెలవంగానే కాస్త తడబడి కొంచెం బాధేసింది. కానీ ఆ తర్వాత ప్రార్థన చేసి లేచిన తర్వాత ఇక దుఃఖం అనేది రాదు, నాకు ఆలోచన కూడా రాదు. ఒకటే ఆలోచన ఉండిద్ది,
నా తండ్రికి సమస్య చెప్పాను, మా నాన్న క్షేమంగానే ఇంటికి వస్తాడు. నా సమస్య నా తండ్రికి చెప్పాను, అన్నయ్యని క్షేమంగా తీసుకొస్తాడు. ఇదే ఆలోచన తండ్రి ఇచ్చాడు. ఫస్ట్ మనం ప్రార్థన చేసిన తర్వాత, ప్రార్థనలో లేచి ప్రార్థన అయిపోయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఆ సమస్య గురించి మర్చిపోండి. అదే సమస్య ముఖంలో విచారం పెట్టుకొని ఇంటికెళ్ళినా ఏ పని చేయబుద్ధిగా అట్లా, ఆఫీస్కి వెళ్ళినా అసలు వర్కే చేయబుద్ధిగా అట్లదంటే ఏమైంది, ఎందుకంటే ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇంట్లో, ఎట్లా తీర్చాలి అని చెప్పుకుంటా బయట వాళ్ళకి, వేరే వాళ్ళ దగ్గర కన్నీరు కార్చడం, విచారం చేయడం, విచారంగా ఉండడం అలాంటివి చెయ్యొద్దండి. ప్రార్థన చేశాము అంటే భారంగా ప్రార్థన చేసి ఒక్కసారి సమస్య దేవుని దగ్గర, తండ్రి పాదాల దగ్గర పెట్టాము అంటే ఇక అది తీరిపోయింది, ఆ సమస్య నా తండ్రి తీర్చేస్తాడు. ఇక ఆలోచన కూడా రాకూడదు, ఆ సమస్య గురించి మనకు ఆలోచన రాకూడదు. తీరుస్తాడు, అది ఏ దిక్కు నుంచి తీరుస్తాడో నాకు అనవసరం, ఎలా తీరుస్తాడో నాకు అనవసరం, తీరుస్తాడు అంతే. ఇక నేను ఆలోచించను, నాకు ఉద్యోగం లేదు కానీ తండ్రి నాకు చూపిస్తాడు, అది ఎక్కడ చూపిస్తాడు, ఎలా చూపిస్తాడు, ఎప్పుడు చూపిస్తాడు నాకు అనవసరం, తండ్రి చూపించబోతున్నాడు, నేను వెయిట్ చేయాలి. ఇక అదే సమస్య గురించి మనం ఆలోచించొద్దు. నేను అలా ఉన్నాను కాబట్టే నాకు ఇంత మరణం దాకా వెళ్ళిపోయిన నాకు తండ్రి చేయి పట్టుకొని వెనక్కి తీసుకొచ్చాడు, ఆ స్పర్శ తగిలిందమ్మా నాకని మా నాన్న చెప్పాడు. ఇక నా పని అయిపోయింది. ఆయాసం తెల్లవారుజాము 4 గంటలు ఆయాసం ఎక్కువైపోయింది, నైట్ కన్నా తెల్లారేసరికి ఎక్కువైపోయింది. ఆక్సిజన్ అందట్లా, ఐసీయూలోనే ఉన్నాడు, ఆక్సిజన్ పెట్టుకున్న ఆక్సిజన్ అందట్లా. ఇక అయిపోయింది, నా ప్రాణం పోతుందని పక్కకు ఒరగబోయే సమయానికి ఎవరు వచ్చి చేయబట్టుకుని లేపి కూర్చోబెట్టారంట. నేను అక్క స్పర్శ తగిలిందమ్మా అని చెప్పాడు మా నాన్న. దేవుణ్ణి నమ్మితే, ఆయన మీద విశ్వాసం ఉంచితే ఇలా చేస్తాడు, ఇంతకన్నా ఎక్కువ కార్యాలు తండ్రి చేస్తాడు. నా జీవితంలో బోల్డన్ని చేశాడండి, చెప్పడానికి టైం సరిపోదు. అందుకే నేను ఒక సమస్య గురించి ప్రార్థన చేసిన తర్వాత ఆ సమస్య గురించి మర్చిపోండి. అదే సమస్య మన మైండ్లో రివైండ్ అవ్వకూడదు. అన్నయ్య రాడు అనుకున్నాం, 24 గంటలు అబ్జర్వేషన్ అన్నారు, 10 రోజులు హాస్పిటల్లో ఉన్నారు, 5 రోజుల్లోనే బయటకు వచ్చాడు, 5 గంటల్లోనే ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు వచ్చాడు. అప్పుడే ఆ సమస్య వచ్చినప్పుడు అప్పుడే భారంగా ప్రార్థన చేయడం వదిలేసాను. ఇక నేను వదిలేశాను. ఇక ఏడుపు రాదు, తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళినా నాకు ఏడుపు రాదు. ఎంతమంది అధైర్యం కోల్పోయినా, ఎంతమంది బాధపడుతున్నా కూడా నేను మాత్రం అలాగే చూస్తూ ఉంటా. ఎందుకంటే నా దేవుడు నాకున్నాడు, నేను ఎందుకు ఏడవాలి? ఆయనకు చెప్పిన తర్వాత కూడా ఏడుస్తాయి, ఇక నా ప్రార్థనకు వేస్టేగా అనే నమ్మకం ఆ మైండ్ తండ్రి ఇచ్చాడు. అలాంటి మైండ్ మనకి తండ్రి ఇవ్వాలని మనం కోరుకోండి. సమస్య పెట్టిన తర్వాత దాని గురించి మర్చిపోండి, ఖచ్చితంగా జరిగిద్దండి. జరగకపోతే నన్ను అడగండి. లేదు సిస్టర్, మీరు చెప్పినట్టు నేను సమస్య దేవుని దగ్గర ప్రార్థన చేశాను, మళ్ళీ ఆ సమస్య గురించి నేను పట్టించుకోలేదు, ఆలోచించలేదు, అయినా సమస్య పోవటం లేదు అని మీరు అలా ఆలోచిస్తే పోవటం లేదు అని చెప్పొద్దు. ఎందుకంటే చెప్పారు అంటే ఇక ఆ సమస్య గురించి మీరు ఆలోచిస్తున్నారనే అర్థం. ఖచ్చితంగా నా తండ్రి తీరుస్తాడు, ఖచ్చితంగా నాకు ఎంత అప్పున్నా సరే నా దేవుడే తీర్చగలడు, ఆ శక్తి ఆయనకే ఉంది. మన ఇంట్లో వాళ్ళకి ఎంత అనారోగ్యం ఉన్నా, ఐసీయూలో ఉన్నా కూడా నా వాళ్ళు క్షేమంగా ఇంటికి వస్తారు. ఎందుకంటే నా తండ్రికి నేను సమస్య చెప్పాను, నా తండ్రే ఆ పని చేయగలడు, స్వస్థపరచగలడు, వాళ్ళు వస్తారు ఇంటికి, అంతే. ఇక నాకు భయం లేదు, నేను ధైర్యంగా ఉంటాను అని మీరు అనుకోండి. మీ మైండ్ని అలా ఫిక్స్ చేసుకోండి, ఆ ధైర్యంగా తెచ్చుకోండి. బిడ్డల్ని అడిగాం, గర్భఫలం అడిగాను, తండ్రి నాకు ఇవ్వబోతున్నాడు బిడ్డల్ని, నేను ఎదురు చూడాలి, ఇస్తాడు, ఇక అంతే. ఇక ఇవ్వడం అనే డౌట్ లేదు, ఇస్తాడు, ఇచ్చేశాడు అంతే అని మీరు నమ్మండి. ఖచ్చితంగా ఈ రోజు నుంచే, ఈ మాటలు వింటున్నప్పటి నుంచే మీరు ఆ సమస్య గురించి మర్చిపోండి, మీ మైండ్కి రానివ్వద్దు. ఖచ్చితంగా కార్యాలు చూస్తారండి, ఇది పక్కా, ఇది బల్లగుద్ది మరి నేను చెప్తున్నా. ఎందుకంటే నాకు చేశాడు తండ్రి, నేను మీకన్నా భక్తి గలదాన్ని కాదు, నా జీవితంలో చేశాడు, మీ జీవితంలో కూడా చెయ్యబోతున్నాడు. మీరు నమ్మట్లేదేమో, ప్రార్థన చేసి అదే సమస్య గురించి ఆలోచిస్తున్నారు. అస్సలు ఆలోచనే మనకు రాకూడదు. నేను 100 మంది ఏడుస్తున్నా చుట్టూ ఉన్నా కూడా నేను ఏడవను. వాళ్ళు అడిగినా కూడా ఎందుకమ్మా ఏడవట్లేదు, దుఃఖం రావట్లేదంటే నాకు రావట్లేదండి, నేనెందుకు ఏడుస్తాను? నా తండ్రికి సమస్య చెప్పిన తర్వాత నేనెందుకు ఏడవాలి? ఇంకా ఆయనే చూసుకుంటాడు.
అనే ధైర్యం తండ్రి మనకిస్తాడు. ఆ ధైర్యంతోనే మనం ఉంటేనే కార్యాలు జరుగుతాయి. మీరు ఎన్ని రోజులు ఏడ్చినా, ఎంత ప్రార్థన చేసినా, గట్టి నమ్మకం విశ్వాసంతో ఉండలేకపోతే, ఆ సమస్య మర్చిపోకపోతే ఆ సమస్య తీరదు. ఒకటే కొండ గుర్తు. ప్రార్థన చేసి సమస్య పెట్టిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ప్రశాంత కడుపు నిండా తినండి, కంటి నిండా నిద్రపోండి. విచారం ముఖంలో ఆ డల్నెస్ ఎవ్వరు కనపడకూడదు. ఇంకా ఎక్కువ హుషారా మనకు కనపడాలి. ఎందుకంటే సమస్య తీర్చబోతున్నాడు నా తండ్రి అనే నమ్మకంతో ఉండండి. ఈ రోజు నుంచే మీ జీవితాల్లో కార్యాలు చూస్తారు, అద్భుత కార్యాలు. కానీ ఈ పని మీరు చేస్తేనే, చెయ్యకపోతే తీరదు. ఇక అది మాత్రం గ్యారంటీ. సమస్య పెట్టి మర్చిపోండి, ఇక అంతే, మన సమస్యలు తీరిపోతున్నాయి. ప్రైజ్ ద లార్డ్.